6వ రాశి రోగ శత్రు రుణ స్థానము. చూడండి, భగవంతుడు మనకి ఎలా పెట్టాడో చూసావా? ఒక జాతకం చూడగానే ఈ రోగశత్రు రుణ స్థానాలకి ఈ కోర్టులకు ఖర్చు పెడతాడా, లేకపోతే అప్పులు చేసేస్తాడా, రోగాలు వచ్చి డబ్బు ఖర్చు అయిపోతుందా అన్నది కరెక్ట్గా ఎదుర్కొండా మీనరాశిని వ్యయస్థానాన్ని చూపిస్తూ ఉంటాడు. స్వభావాన్ని బట్టి 7వ స్థానంలో విజయాలను చూపిస్తూ ఉంటాడు. ధనస్థానాన్ని బట్టి 8వ స్థానం ఎంతవరకు తన ధనాన్ని తిని ఉంటాడు. 8వ స్థానం ఆయుర్దాయ స్థానాన్ని చూపిస్తూ ఉంటాడు. బంధువులతోటి సకుటుంబ సపరివారంగా హాయిగా ఆనందంగా మసులుకుంటూ సత్కర్మలు చేస్తూ ఉండడానికి ఎదురకుండా ఉండే నవాంశ అయినటువంటి నవస్థానం అయినటువంటి భాగ్యస్థానాన్ని చూపిస్తూ ఉంటాడు. ధర్మార్థ కామ్య మోక్షాలు 4వ స్థానం అయితే ఇవన్నీ ఎలాంటి కర్మభావంలో ఉన్నాయి, రాజపూజ్యం ఎలా ఉంది అన్నది 10వ స్థానాన్ని చూపిస్తూ ఉంటాడు. ఈ రాశివారు రోగశత్రు రుణస్థానం కాబట్టి గణపతిని సుబ్రహ్మణ్యేశ్వరిని ఒకే పరిధిలో అఖండంగా సేవించినట్లయితే, అలాగే విష్ణు సహస్రనామాన్ని 3 సార్లు రోజుకి పఠించినట్లయితే వీళ్ళకి అన్ని రంగాలలోనూ ముందంజలో ఉంటారు. అన్నింటా కూడా సౌఖ్యంగా ఉంటుంది. డెసిషన్ మేకింగ్లో కూడా తూగిసలాట్ డ్యూయల్ మైండ్ లేకుండా కరెక్ట్ డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్తారు. వ్యాపారస్తులలో కూడా చాలా మంచి వ్యాపారస్తులు కూడా వీళ్ళల్లో ఉన్నారు. మిథున రాశి కన్నా కూడా కన్యా రాశి వారు వ్యాపార స్థానంలో కూడా ముందంజలో ఉన్నవాళ్ళు కూడా స్త్రీ పురుషులలో ఉన్నవారు.